అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. ఏ మాట కామాటేరా, అసలు ప్రజాస్వామ్యం అంటే కాంగ్రెస్ పార్టీలనే ఉంటది కదా. లీడర్లకు మామూలు స్వేచ్ఛ ఉండదు. ముఖ్యమంత్రినైనా విమర్శించొచ్చు, ఏదైనా మాట్లాడొచ్చు అనేటట్టు ఉంటది. అదే కేసీఆర్ సార్ పవర్లు ఉన్నప్పుడు లీడర్లు నోరు మెదిపేటోళ్ళు కూడా కాదు. ఎవరన్నా లీడర్ నోరు లేపితే కథమేనాయే. ఈటల సార్ ముచ్చట్ల చూడలేదా? అయినా అప్పుడు మంత్రులకైనా లీడర్లకైనా మాట్లాడే స్వేచ్ఛ ఎక్కడున్నదని అంటున్నారు కొందరు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక పాలసీల మీదైనా పాలకుల మీదైనా అపోజిషన్ కంటే సొంత పార్టీ లీడర్లే ఎక్కువగా విమర్శల బాణాలు ఎక్కువ పెడుతున్నారు. మాటలతోటి మంటలు పుట్టిస్తున్నారు. ప్రజాస్వామ్యం అమ్మా, ప్రజాస్వామ్యం. మన దేశంలో ఏ పార్టీల లేని స్వేచ్ఛ ఒక్క కాంగ్రెస్ పార్టీలనే ఉంటది. కాంగ్రెస్ లా కోమటిరెడ్డి కార్లు కనుమరు గాకముందే, చిన్నరెడ్డి సురుకులు మరవక ముందే కొండ సురేఖ బిడ్డ కొండంత బండెత్తేసింది. ఎందుకనంటే ఈ నడుమ లీడర్లు ఎన్నికలకు చాలా దూరం ఉండంగానే అభ్యర్థులను ప్రకటించుకుంటున్నారు కదా. అయితే పరకాలకు మళ్ళా రేవూరినే క్యాండిడేట్ అని చెప్పిండు సీఎం. మీ అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. నిండు మనసుతో ఏ విధంగా అయితే పరికాలలో మన్న ప్రకాశాన్ని గెలిపించిండ్రో, రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోని ఈ ప్రాంతంలో గెలిపించండి. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు గాని రేవూర్ ప్రకాష్ రెడ్డి గాని వాళ్ళ తాత గాని వాళ్ళ అయ్య గాని ఎవరైనా గాని నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, 2 నెలల గెలిపేయమని చెప్పి అసందర్భంగా మాట్లాడిండు కాబట్టి, అనవసరంగా నన్ను రెచ్చగొట్టిండు కాబట్టి నేను ఇలా రావాల్సి వచ్చింది, ఇంత మాట్లాడాల్సి వచ్చింది. అది ముచ్చట. ఎప్పుడొస్తాయో తెలియని ఓట్లకు ముందస్తు అభ్యర్థిని ఎందుకు ప్రకటించిండ్రని అంటున్నది సుష్మిత అక్క. ఇక జగ్గారెడ్డి ముచ్చట్ల ఒక న్యాయం మాకొక న్యాయమా అని అంటున్నది. మీరు ఏం దాడు పెట్టుకోకుండా నెక్స్ట్ క్యాండిడేట్, మీరు అందరూ బూత్ ఏజెంట్లు, ఇంపార్టెంట్ నాయకులు. నెక్స్ట్ సంగారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నిర్మలనే. ఇక అందులో ఏం తేడా ఉండదు నా డిసిషన్. అది పెట్టుకోండి. మీరు 0.2 కూడా సంగారెడ్డిలో జగన్ నిలబడతాడు మీరు అనుకోకండి. 101% నెక్స్ట్ రానున్న ఎన్నికలు కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలనే క్యాండిడేట్ గానే ఉంటది. ఇక అందులో ఏం మార్పు ఉండదు. ఈయన అప్పుడప్పుడు నేను నిలబడను, నేను అది కాదు, నేను ఇది కాదు అని ఏదేదో మాట్లాడుతున్నాడు. ఈయన నిలబడండి. నేను కానీ మా మహేష్ గౌడ్ కానీ మా ఉత్తమన్న కానీ నిర్ణయించాం. జగ్గారెడ్డి కూడా నిర్ణయించలేడు. జగ్గారెడ్డి నిలబడాలన్నా వద్దా, నిలబడితే యాడ నిలబడాలనో రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తాడు. ఎవలి కాళ్ళు సీట్లు ప్రకటించుకునే కథ కాంగ్రెస్ లో లేదు. ఊరికి ముందే ఉరుకులాట అన్నట్టు ఎందుకు పెట్టుకుంటున్నారు ఈ సీట్ల తాకులాట అని అనుకొచ్చిండు తెలంగాణ కాంగ్రెస్ పెద్ద మనిషి మహేష్ అన్న. ఎవరు ప్రకటించినా అది చెల్లదు. పార్టీలో ఒక విధానం ఉంది. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, ఆ తర్వాత సిడబ్ల్యూసి ఉంటుంది. రేపు నేను సీట్ అప్లై చేసినా, ఇంకెవరు అప్లై చేసినా ఈ ప్రాసెస్ త్రూ పోవాల్సిందే. అంతిమ నిర్ణయం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, ఆ తర్వాత సిడబ్ల్యూసి తీసుకుంటది. ఎవరికి వారు ఈ సీటు తమదే అని ప్రకటించుకోవడం సరైనది కాదు. ఏం బుజ్జి, మీకు రైతు బంధు పైసలు పడుతున్నాయా? పడుతున్నాయంటే అప్పు గిట్ల అడుగుద్దాయింది. పడుతున్నాయి గాని పెట్టుబడికి అవుతుండేగారా. అప్పేం అడగంతి వినబడదా దీనికి? రైతు బంధు పైసలు, పంట పైసలు అకౌంట్లలో పడ్డట్టు ఈ యూరియా సంచులు కూడా అకౌంట్ లో పడితే ఎంత మంచిగా ఉంటది. ఐడియా మంచిగానే ఉన్నది. రేషన్ షాప్ కాడ చూసిన లైన్లు, పింఛన్ల కోసం లైన్లు, ఈ యూరియా సంచుల కోసం లైన్లు. పింఛన్లు తీసుకునేటోళ్ళ కంటే ఖాళీ దొరుకుతది, రైతులకు ఏడ దొరుకుతది? గంటలు గంటలు ఏడ నిలబడతారు. అందుకే ఈ ఉపాయం చేసిర్రు కదా. ఎన్ని ఇకమతులు తెచ్చినా యూరియా సంచులకు చెప్పుల లైన్ మాత్రం తప్పుతలేదు కదా. పొద్దెక్కక ముందే పొలం బాట పడితే పొద్దు పోయి చీకటి పడితే గాని ఊరి ముఖం చూడరు. అట్లాంటిది ఇప్పుడు ఎరువు కోసం పనులను నిడిచిపెట్టుకుని పడిగాపులు కాస్తున్నారు కదా. యాపులు తెస్తే పని అలకగైతది, ఈ క్యూ లైన్ లో బాధ తప్పుతుందని చూస్తే అట్లా కూడా ఈ చెప్పుల లైన్లే కానొస్తున్నాయి. యాప్ లో బుకింగ్ చేసుకుని గంటల కమాన మీద నిలబడితేనే ఏ పని పోతాంది అని వెళ్ళిపోతే అంతే సంగతి. కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు అన్నట్టు ఎరువులకు కూడా తీరొక్క కారణాలు. బుకింగ్ అయితే స్టాకే ఉండదు, స్టాక్ ఉంటే నెట్వర్క్ ఉండదు, నెట్వర్క్ ఉంటే వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండదు. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొని వానకు ఎదురు చూసినట్టే చూస్తున్నారు రైతన్నలు యూరియాల బస్తల కోసం. ఇక ఈ ఏడు కాలమే కనికరం చూపుతలేదనంటే ఈ ఎరువు ఎత్తలు మామూలుగా లేవు. ఈ ఏడు అన్నదాత గట్టెక్కుడు కష్టతరమే ఉన్నది. ఏ ఇకమతులు చేసినా రైతుల టైం వేస్ట్ కాకుండా పడిగాపులు గాయకుండా చూడుండి సార్లు. పూజలల్ల పూజలంటే శ్రావణ మాస పూజలే పెద్దయ్యారా. ఇక మన ఆడోళ్లకు శ్రావణ మాసం, కార్తీక మాసంకు మించిన పూజలు ఏముంటాయి చెప్పు. కానీ అమ్మవారి పూజకు లక్ష్మీదేవి బంగారంతో
లక్ష్మీదేవితో ఉండాలని అంటారు గారా. అందరికి బంగారు లక్ష్మీదేవి దొరకాలంటే అయ్యే పన పటం పెట్టుకొని పూలు పెట్టి దొరికిన పండ్లు పెట్టి మొక్కినా మోక్షం వస్తది. కరెస్టే గాని అందరికి తూర్పు గోదావరిలో ఉన్నట్టు దానకన్నుడు ఉండాలనంటే కష్టం కదా. అర్థం కాలేదు. ఒక లక్ష్మీ పూజకు ఏకంగా బంగారు లక్ష్మీదేవిని కానుకగిస్తున్నాడు. నిజమా? అరే అవదని చెప్తానా నేను, చూడు కావాలంటే. వరలక్ష్మి పూజ అంటే చిన్న సనటి ముచ్చట్న ఎప్పుండ్రి, పేద సాధలకైతే కట్టమే అయితది. ఆ లక్ష్మీ కటాక్షం కోసం అప్పో సప్పో తెచ్చి పూజలు చేసుకుంటారు కొందరు. అయితే వరలక్ష్మి పూజకు నిజంగానే కనుక లక్ష్మిని ఆడబిడ్డలకు ఉచితంగా ఇస్తున్నాడు తూర్పు గోదావరి జిల్లా రాజనగరంలో ఉండే కంబాల శ్రీనివాసరావు అనే గీ అన్న. ఇవన్నీ బంగారమే, మీదికెళ్లి చీర కూడా పెట్టిండు. సూపర్ అన్నా నువ్వు. 4 ఏళ్ల నుంచి గిట్ల మహిళలందరినీ పిలిచి వాళ్ళందరికీ పద్ధతిగా చీర పెట్టి బంగారు లక్ష్మీదేవిని చేతులు పెట్టి మంచిగా పూజలు చేసుకోరని సాగదోలుతున్నాడు. ఇక శ్రావణ మాసం అని మార్కెట్ల పూలకు కొబ్బరికాయలకు దండిగా రేట్లు చెప్తున్నారు. పూలు పండ్ల ధరలింటే శేఖరచ్చే కథనే అవుతున్నది. తప్పదు కదా, లక్ష్మీదేవి కాబట్టి జనాలు జర రేట్ ఎక్కువైనా కొనుక్కొని పోతున్నారు. ఇక ఇద్దరం కలిసి బయటికి పోక ఎన్ని దినాలు అవుతుందిరా. పోతే ఏం లాభం చెప్పమ్మా, ధైర్యం దండిది చేతులు మొండి అన్నట్టే చేస్తావు నువ్వు. ఎందుకురా గట్లా అంటున్నావు? ఎందుక నువ్వు మార్కెట్ కు తీసుకపోతే ఏమంటావు? అరే మిరపకాయ బజ్జీలు తిందామని నేనంట, మరి నువ్వు? అరే వద్దురా, అవి ఏ ఇంజనాయిలో పామాయిలోనో గాల్చురు కావచ్చు, వద్దు అని అంట. కనీసం సల్లట్ ఐస్ క్రీమ్ తిందామనంటే కల్తీ పాలకత చూస్తలేవా? కుక్క పాలతోటి చేసిర్రో పంది పాలతో తయారు చేసిర్రో ఐస్ క్రీమ్ వద్దు పాడొద్దు అని అంట. అదే పానీపూరి తిందామనంటే అవి మున్సిపాలిటీ నీళ్ళో మురుగు నీళ్ళో తెలియదు కదా, గా పానీపూరి తింటావన్నాడు అని అంట. మరి అదే నేను మార్కెట్ కి తీసుకపోతే ఇవన్నీ నీకు పవిత్రంగా గానొస్తాయి కదా. అంటే బిల్లు కట్టేది నువ్వు గారా. ఇందుకే నేను నీతో రాననేది. ఈమె కథలు గిట్లనే ఉంటాయి గాని మీరైతే గీ రేట్ల ముచ్చట చూడుండ్రులా. చక్కెర చేదెక్కిందుల్లో ఉప్పు పప్పుల రేట్ల లెక్కనే నా రేటు కూడా చాలా హాట్ గురు అని అంటున్నది. ఇప్పుడు నిన్న మొన్నటి దాకా కిలో 40 నుంచి 50 రూపాయల మీదకెళ్లి ఇప్పుడు 60-70 దాకా ఉరుకుతున్నది. ఇది వరకు చాయల చెంచాడు చక్కెర ఎక్కువైనా ఏహే పర్లేదు అనుకునేటోళ్ళు, కానీ ఇప్పుడు 2-3 రవ్వలు ఎక్కువ పడ్డా దేవడా అని అంటున్నారు. ఎందుకంటే రేటే మరి అంత ఘాటెక్కింది. కారణం ఏందనంటే చెరుకు పంట చక్కగా వండలేదని అనుకునేరు, అది గట్టిగానే వండింది, కాకపోతే డిమాండే గట్టిగా ఉన్నది. 1 మంత్ నుంచి 42 ఉండే మేడం కింద. ఇప్పుడు కంటిన్యూగా ఇది షుగర్ ప్రొడక్షన్ తక్కువ అయిపోయింది, ఎథనాల్కు పోతుంది. దాని గురించి ఏమైందంటే ఇలా షార్టేజ్ అయిపోయింది. షార్టేజ్ అయ్యి సడన్గా డైలీ 200 రూపీస్ పెరుగుతుంది. పొద్దుగాల మధ్యాహ్నం ఒక రేటు, సాయంత్రం ఒక రేటు, కంపెనీలలో స్టాక్ లేదు. అలా ఫోన్ చేస్తే మాల్ లేదు, కంటిన్యూ పెరుగుతుంది. ఈ మధ్యలో ఇప్పుడు ఇవాళ 60 రూపాయలు అయిపోయింది హోల్సేల్లో. మొత్తం ఎథనాల్ కన్వర్ట్ చేసుకున్నారు. దాని గురించి ఇంత రేట్. ఇప్పుడు దాకా 25 సంవత్సరంలో మేము దుకాణం పెట్టి ఫస్ట్ టైం చూస్తున్నాం ఇంత 60 రూపాయలు అయిపోయింది షుగర్. ఇన్నర్ కదా, ఇథనాల్ కోసం చక్కెరను ఎక్కువ కొంటున్నాయట పరిశ్రమలు. అందుకే షుగర్ మన వంటిట్లకు రావాలంటే చేతికున్న పైసల సమరు గట్టిగా వదిలించుకోవాల్సిందే. రోజుకు 2-3 సార్లు ఛాయలు చప్పరించేటోళ్ళు ఒక్క పూటనే చదువుకోవాలిగా. ఇప్పుడు కనబడుతున్న చక్కెర రేట్లు షాంపుడేనట. రానున్న రోజులల్లా చక్కెర ధరలింటే గుండెదడ వచ్చిన వస్తుందని అంటున్నారు మార్కెట్ గురించి తెలిసిన వాళ్ళు. ఏమో అనుకుంటాం గాని హైదరాబాద్ పట్టణంలో చాలా బిజీరా. జాగ తక్కువ మనుషులు ఎక్కువ, ఇక గాలి ఎక్కడ ఆడుతుంది. ఒక్కోసారి అనిపిస్తది ఇంత పెద్ద హైదరాబాద్ కు వచ్చి గాలి లేక సూర్యుడు వడక జనం ఎట్లుంటున్నారు ఎట్లా బతుకుతున్నారని. మొగులు దాకే బిల్డింగ్లతోటి నిండిపోయినాయి. సూర్యుడు నిక్కి నిక్కి చూసినా కొందరు ఇళ్ళ పడతలేడు. చెప్తే నమ్మవు, నేను సూర్యుని ముఖం చూడక ఎన్ని రోజులైందో. మనుషులకే గాలి ఆడతలేదంటే ఇంకా మనతో పాటుగా ఎన్ని ప్రాణులు బతుకుతున్నాయో ఇంట్లో. అదే కదా, అవిటికన్నా విరక్తి వస్తలేదు. ఇంత ఇరుకు పట్నంలో మనం బతుకుడు అవసరమా అని పట్నం ఇడిచి వెళ్ళిపోవచ్చుగా. భాగ్యనగరంలో బంగారం దాచుకున్నట్టు ఏ గల్లీలో చూసినా మనుషుల కంటే అవిటి జనాభా ఎక్కువ ఉందిరా. పొద్దున్నాక మనం బతుకు పోరాటం చేస్తుంటే రాత్రి అయితే ఈ దోమలు మన మీద పోరాటం చేస్తున్నాయి. ఇయాలనే కొత్త సమస్యలకి చెప్తున్నావు కదా. ఇలా దోమలడే కదరా, అందుకే చెప్తాను. అట్లని దోమల మందు లేకుండా వండుకునేవు. అగ చూడు ఎట్లుందో పరిస్థితి పట్నంలా. అబ్బో, మస్కిటో డేను మధ్యరాత్రి సెలబ్రేట్ చేసుకుంటున్నట్టుగున్నాయి. మూకుమ్మడిగా మురికి గుంటల మించి ములుగు మీదికే గుర్తున్నాయి. దినదిన అభివృద్ధి చెంది తిరుగులేని రాజ్యాన్ని స్థాపించాలి అని శపథం చేస్తున్నట్టుగున్నాయి. పట్నంల జనాలకు బతుకుదెరు ఉంటదని వలసొచ్చినట్టు ఇవి మనుషులు ఎక్కువ ఉంటారు, లీటర్లకు లీటర్లు నెత్తురు దాగొచ్చునని దోమలు కూడా వలసొస్తాయి కావచ్చు. తరతరాలుగా పిల్లా పాపలతోటి సంతతిని పెంచుకుంటా గల్లీలను వంచుకొని ఇండ్ల మీద ఇరుసుక పడుతున్నాయి. లంగరౌజ్ ఏరియాల ఈ సీన్లను ఫోన్లలో బంధించి దోమల స్వైర విహారాన్ని సాక్ష్యాలతోటి సహా సోషల్ మీడియాలో బయటపెట్టిర్రు. హైదరాబాద్ అంటే ట్రాఫిక్ ఎంత కామనో దోమల బెడద కూడా అంతే కామన్. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఇంట్లున్న మూల మూలల ఆక్రమించి మన కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. గతంలో కూడా గిట్లాంటి వీడియోలు శాన్న విడుదలైనాయి. దోమల మందు కొన్ని చోట్ల
చోట్ల కాకుండా అన్ని చోట్ల కొట్టి ట్రాఫిక్ ఫ్రీ నగరమే కాకుండా మస్కిటో ఫ్రీ నగరంగా తీర్చిదిద్దితే ఆరోగ్యాలకు డోకా ఉండది, దవాఖాన్లకు గిరాకుండదని అధికారులను కోరుకుంటున్నారు జనాలు. ఏమాయరా బుజ్జి, జాడేమన్నా తెలిసిందా? రోజు వార్తలలో చెప్తున్నా కూడా జాడ మాత్రం దొరుకుతలేదు. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో. ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? ఇంకెవరి గురించి? వానదేవుని గురించే. అదే కదా, వానకాలంలో కూడా ఫ్యాను 5 మీద పెట్టుకుంటుంటే అనుమానం వస్తున్నది. కాలానికి ఏమన్నా కళ్ళు తిరిగినాయా? వానదేవుడేమన్నా ఆగమైందా అని. ఏమో ఈ 2-3 రోజులలో వస్తారని మతలబ్ వచ్చింది కదా. ఏం లాభం, చేయాల్సిన నష్టం అంతా చేస్తూనే ఉన్నాడు. పంట మీద ఆశలు వదులుకొని పశువుల కడుపు నింపుతున్నారు రైతన్నలు. ఈ ఏడు వానదేవుడు చేసిన మోసానికి చెరువులు కాల్వలు నిండవాయే, బోర్లు ఎండిపాయే. ఇక ఎట్లా వారుతుంది పొలం? ఇప్పటిదాకా నమ్మకంతోటి జానెడెత్తు పెంచిండ్రు. ఇక అయ్యే పని కాదని ఆలోచించి మన కడుపు ఎండినా అవిటి కడుపున నిండుతుందని పశువులకు ఇడిచిపెట్టినట్టుకున్నారు. ఏం ఎల్నీనోనో ఏమో గాని సాగునీరుకు తాగునీరుకు సాగు లేకుండా రావాలని మొక్కలు పెడుతున్నా కూడా వానదేవుని మనసు కరుగుతలేదు. పెట్టిన మొక్కలు పట్టింపై వేస్తలేడు. ఖమ్మం జిల్లా తల్లాడ చెరువు కింది 500 ఎకరాలు, బ్రాహ్మణ చెరువు కింద 300 ఎకరాలు చెరువులు నిండుతాయి. పంటలు వండుతాయని వరి సాగు చేస్తే వానదేవుడు అలిక్కూస్తున్నాడు. ఇక చేసేదేం లేక కొంతమందికి ఇట్లా పచ్చటి పొలం ఎండిపోక ముందే బర్లను ఎడ్లను మేపుతున్నారు. పెట్టిన పెట్టుబడి వాయే, మీదంగా అప్పులు మీద పడే. ఏం లాభం రైతు కష్టానికి చెప్పుండ్రి. అబ్బా, నాకైతే మస్తు నవ్వొస్తున్నదిరా. చెప్తే మేము కూడా నవ్వుతాం కదా. చిన్నప్పుడు నేను గిన్నె నెత్తిలో బోర్లిచ్చుకుంటే ఎంతకెళ్ళలే. మరి ఏం చేసిర్రు? 4 రోజులు గట్లనే కిరీటం లెక్క తలకాయకు పెట్టుకుని వరాలిచ్చే అమ్మవారి లెక్క తిరిగినా. అబ్బా, ఆ గిన్నెతోటి నిన్ను ఊహించుకుంటే మస్తు నవ్వొచ్చింది నాకు కూడా. ఇప్పటికీ ఆ గిన్నె చూసినప్పుడల్లా నవ్వుతారు మా వాళ్ళు. భగవాన్లు ఇరికించుకునుడు, చెంబులలో చేతులు పెట్టుడు, టబ్బులలో కూర్చొని వెళ్ళకపోవడు, ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ లు కామనే గాని మనమే కాదు, గీ కుక్క కూడా గట్లనే ఇరికింది పాపం చూడు. అయ్యో, ఎంత పని చేసినవే తల్లి. ఏడ సోటు లేనట్టుగా ట్రాలీ మీద ఎందుకెక్కినవే దద్దమ్మ? అండ్ల ఇరికితే మళ్ళా ఎట్లా రావాలని సోయలేదు. మనుషుల మీదకి మొరిగేటప్పుడు, వాళ్ళ మీదకి ఎగబడేటప్పుడు, వాళ్ళ పిక్కలు పట్టేటప్పుడు మాత్రం బుర్ర మొత్తం పెట్టి ఆలోచన చేసి అటాక్ చేస్తారు. గీంత మాత్రం తెలివిలేదా? మళ్ళా ఏం తెలియనట్టు జాలి కలిగించే అమాయకం చూపు చూడుండ్రి. ఎంతసేపు తిడతారు నన్ను, బయటికి దియ్యిరా అని అన్నట్టుగా చూస్తున్నది. నా కష్టం పక్క వీధి కుక్క కూడా రావద్దని మనసులు అనుకుంటున్నట్టున్నది. మామూలుగా కార్లు బండ్లు ఆగి ఉంటే అవిటి కింద మకం పెడతాయి, చల్లగా వండుకుంటాయి, అంతవరకు ఓకే. ఇది జర ఓవర్ యాక్షన్ చేసింది, ఇరుక్కపోయింది. నీ కష్టం ఏ కుక్కకు రావద్దు పో, మనుషుల దగ్గరికి రానియ్యవు. నీ అంతటా నువ్వు రాలేవు. ఇప్పుడు ఆ ట్రక్ ఓనర్ పరిస్థితి ఏంది? పుసుక్కున గట్లనే తోలితే నీకేమైనా దెబ్బలు తాకితే జంతు ప్రేమికులంతా రంగంలోకి దిగి మనసు లేని మనుషులు, కరుణ లేని కాకులు, జాలి లేని జీవులని తిట్టి పోస్తారు. అందుకే GHMC స్క్వాడ్ కు ఫోన్ చేసిండట. ఇక వాళ్ళు స్పందిస్తలేరు. నేను అర్జెంట్ గా పోవాలని డ్రైవర్ అన్న టెన్షన్ డ్రైవర్ కుంటే, తెలివకెక్కిన బాస్ నువ్వు తొందరపడకు, నా పానాల మీదకి దేకు, జర్ర ఓపిక పట్టు అని అన్నట్టుగా కుక్క చూస్తున్నది. పాపం ఎట్లా విముక్తి కలుగుతుందో పో. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 లో జరిగింది ఈ ముచ్చట. ఇవల్ల ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.